హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ముఖ్యంగా ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. పాపం కూటమి ప్రభుత్వానికి కానీ, అదేవిధంగా కూటమి సోషల్ మీడియాకి కానీ ఎప్పుడు లేని ప్రాబ్లమ్ వచ్చింది. తల్లకిందులుగా తపస్సు చేసినా కొన్ని విషయాల్ని సరిచేయలేకపోతున్నారు. అందులో ముఖ్యంగా లడ్డు విషయంలో వీళ్ళు చేసినటువంటి ఏదైతే అసత్య ప్రాపగాండా ఉందో, ఆ ప్రాపగాండా అంటేనే అసత్యం. అసత్యాలు ఉన్నాయో వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఎవరికి వారు ముసుగులు తీసి మరీ నగ్నంగా డాన్స్‌లేస్తున్నట్టయితే నాకనిపిస్తుంది. ముఖ్యంగా ఎంత దిగజారుతూ ఉన్నారంటే, చంద్రబాబు నాయుడు గారి సొంత మీడియా అడిగితేనే, "ఎవరు చెప్పారా నీకు? నీకేమన్నా కల్లోకొచ్చి చెప్పారా? మీ దేవుడు చెప్పాడా?" అంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తూ మీడియా పైనే విరుచుకుపడ్డ సందర్భం మనం చూసాం. వాట్ ఆర్ యూ టాకింగ్ అంటూ ఒక చంద్రబాబు నాయుడు నానుడి పదాన్ని కూడా పేరుని దాంతో సహా చాలా మంది ఇమిటేట్ చేస్తున్నారు. వాట్ ఆర్ యు టాకింగ్? వాట్ ఆర్ యు టాకింగ్? టాకింగ్ అంటాడు. వాట్ ఆర్ యు టాకింగ్? వాట్ ఆర్ యు టాకింగ్? ఎవరు చెప్పారా నీకు? వాస్తవానికి ఎప్పుడైతే సిట్ నివేదికలో ఎటువంటి అడల్ట్రేషన్ జరగలేదు, అందుట్లో ఆవులు, జంతువులు వీళ్ళన్నట్టు పందులు, కుక్కల కొవ్వులు ఏం కలవలేదని ఎప్పుడైతే స్పష్టంగా రిపోర్ట్ వచ్చిందో, అప్పటి నుంచి కూటమిని ప్రజలంతా అసహ్యించుకుంటున్నారు. దేవదేవుడి పైన రాజకీయాలేంటంటూ చిరాకు పడుతూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఎవరి దగ్గర మైక్ పెట్టినా గూడా వెంకటేశ్వర స్వామికి ఇలా లడ్డు విషయంలో ఇలా జరిగిందంటే మొహం మీద ఊసే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ టీడీపీ సోషల్ మీడియా ఒక దిగజారుడు వీడియోని బయటపెట్టింది. దాన్ని చాలా సీనియర్ జర్నలిస్టులు సిగ్గు లేకుండా వాళ్ళ ఛానెల్‌లో ప్రమోట్ చేస్తున్నారన్నమాట. ఇది మీరొకసారి చూసినట్లయితే నిన్న 'జోగి రమేష్' ఇంటికెళ్ళినప్పుడు రోజా గారు ఒక కాంటెక్స్ట్‌లో మాట్లాడటం జరిగింది. అది చూస్తేనే నాకు "ఓరి అమ్మ! ఇంత దిగజారిపోయారేంట్రా ఈ మీడియా" అనిపిస్తుంది. ఆ కాంటెక్స్ట్ ఏంటంటే, ఎవరి మొహంలో నెత్తురు చుక్క లేదు. నిజం చెప్పాలంటే ఈ లడ్డు విషయంలో అటర్ ఫ్లాప్ అయింది అధికార పార్టీ. ఎవరిని చూసినా గూడా ఎటు నుంచి ఎవరు ఏది ప్రశ్నిస్తారో అని వణికిపోతున్నారంటూ రోజా గారు మాట్లాడితే, దాన్ని సగం కట్ చేసి వాళ్ళకి కావాల్సిన వరకు కట్ చేసి పెట్టుకుంటే, సీనియర్ జర్నలిస్ట్‌గా చెప్పుకునే సో కాల్డ్ మహా న్యూస్‌లో ఒక ఆవిడ ఉంటది అజిత అని. ఆవిడ ఎట్ట జర్నలిస్ట్ అయిందో, ఆవిడకి బుద్ధెక్కడ పోయిందో, అంత వయసులో ఇంత దిగజారిన న్యూసు ఎలా చదివిందో నాకు అర్థం కాలేదు. గతంలో మహావంశీ గారు ఏఐ వీడియో ఒక పులొచ్చి ఒక వ్యక్తిని తీసుకెళ్తే, ఆ పులి ఒరిజినల్ వీడియో అని ఆయన మాట్లాడిన విషయం చూసినప్పుడు నేను గూడా అలాగే నవ్వుకున్నాను. అరే! వంశీ గారు ఏంటి ఇలా ఇటువంటి న్యూస్ ఆయన టెలికాస్ట్ చేస్తున్నారు. మరీ ఆలోచన రహితంగా తయారయ్యారీనా అని నేను అనుకున్నా. మళ్ళీ ఇప్పుడు అదే ఛానెల్‌లో పనిచేస్తున్నటువంటి అజిత అనే ఒక సీనియర్ జర్నలిస్టు ఆవిడ డిబేట్‌లు గూడా చేస్తుంది మళ్ళీ. ఆవిడ మాట్లాడుతుంది ఆ వీడియోలో రోజా గారు బాధపడుతూ ఉన్నారు. మనం చేసిన అడల్ట్రేషన్ చూస్తే మనకు వణుకు పుడుతుంది అది ఇది అంటున్నారు. అంటూ ఈయన ఈవిడతో పాటు సాంబ ఇంకొక ఛానెల్‌కి సంబంధించిన వాళ్ళు అంతా మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతది. ఇంటర్నల్గా ఒక భయం స్టార్ట్ అయింది. తప్పు చేసేసాము, పైకి బెంకంగా ఉన్నాము, ఏ సైడ్ నుంచి ఏ ప్రమాదం వస్తుందో మనకు తెలియదు, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాము అని అనేది స్వయంగా రోజా గారు జోగి రమేష్ తోటి మాట్లాడడం మనం చూస్తున్నాము. ఇవాళ ఒక వీడియో లీక్ అయింది బయటికి. శ్రీమతి రోజా గారు ఈ జోగి రమేష్ వాళ్ళ ఇంటి దగ్గర మాట్లాడుకుంటా చాలా భయంగా ఉంది, మనం పొరపాటు చేసాం, కల్తీ లడ్డు గురించి నేషనల్ మీడియా కూడా వెళ్ళిపోయింది. ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. టీవీ5 మూర్తి ఏకంగా ఒక అవాస్తవం మీద డిబేట్ పెట్టేశారు. మహా టీవీలో అజితా గారు అయితే ఏకంగా లైవ్ ఇచ్చేశారు. రోజా గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అన్న దానిపైన మాట్లాడుతూ ఉంటే, కావాల్సిన విధంగా ఎడిట్ చేసి కట్ చేసుకొని తెలుగుదేశం పార్టీ ప్రధాన టీవీ ఛానళ్లు, సోషల్ మీడియా మొత్తం వైసీపీ గురించే రోజా గారు మాట్లాడుతూ ఉన్నారు అంటూ ఒక అసత్యమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళకి సిబిఐ కూడా వాళ్ళు మాట్లాడింది తప్పు అని చెప్పినాక ఇంకా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది. నిన్న ప్రెస్ లో చూసారా, వాళ్ళ ఛానల్ అడిగిన ప్రశ్నకే ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నాడు. మీకు కల్లోకి వచ్చి చెప్పాడా, మీకు దేవుడు చెప్పాడా, లేదని చెప్పాడా అని అసలు అరుస్తున్నాడు. ఏంటో హైలైట్ మీరు నిన్న వీడియో చూసారా, శ్రావణ్ గారు మాట్లాడిన వీడియో.
అసలు ఒక్కరి మొహంలో కూడా లేదు. మేము తప్పు చేసాము అనే కాన్షియస్ వాళ్ళ ఫేసుల్లో ఉంది. మనం తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. జనాల్లో బాగా నేషనల్ బాగా కవర్ చేసేసింది. నేషనల్ న్యూస్ అయిపోయింది, పార్లమెంట్ లో రాసే మనం మాట్లాడుతున్నాం. జనాల్లో బాగా అర్థమైంది. సింపుల్ గా ఎక్కడి నుండి కట్ చేశారో తెలుసా? తప్పు చేశాం, ఏ సైడ్ నుండి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తారో అన్న భయం అందరిలో కనిపిస్తోంది అంటూ రోజా గారు వైసీపీ నాయకులనే ఉద్దేశించి మాట్లాడారని ఒక అసత్యాన్ని ప్రచారం చేస్తున్నారు. దాన్ని పూర్తిగా వైసీపీ వాళ్ళ పరిస్థితి గురించి రోజా, జోగి రమేష్ ఇలా మాట్లాడుకున్నారని ప్రచారం చేస్తూ ఉన్నారంటే ఇక జర్నలిజానికి ఇంతకు మించిన అవమానం లేదు. అంటే తిరుమలని అంశం ఆధారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి, తెలుగుదేశం పార్టీని కాపాడడం కోసం మీడియా సంస్థలు తమ క్రెడిబిలిటీని, తమ విశ్వసనీయతను, తమ వ్యక్తిత్వాన్ని అన్ని కూడా పనంగా పెట్టి పనిచేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజల్లో ఒక అసాధారణ స్థాయిలో అబద్ధాలు ప్రచారం చేస్తూ విషాన్ని నింపాలనుకుంటున్నారు. చూశారు కదా, అసలు దీని వెనక ఒరిజినల్ వీడియో నేను ప్లే చేస్తా ఇప్పుడు. మరి ఇంత దారుణంగా దిగజారిపోయి న్యూస్ చేయాలా? దీనికి మళ్ళీ ఆదిత్య ఎవడో తెలుసా అండి? పక్కింటి ప్లేట్లో తినే మూర్తి. ఆయనకి నిజంగా జర్నలిస్ట్ అని చెప్పుకుంటా ఉంటాడు. జర్నలిస్ట్ అంటే ఏంటో మినిమం తెలుసా బాసు నీకని అడగాలనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. నిన్నగాక అరే మీడియాలోకి వచ్చి ఆన్ స్క్రీన్ అవుతున్న మేమే ఒక విషయాన్ని చెప్పాలంటే 100 సార్లు దాన్ని వెరిఫై చేసుకొని వాస్తవాలు ఉన్నాయా లేవా అని తెలుసుకొని ప్రజలకి మంచి న్యూస్ అందించాలని కొట్టుమిట్టాడుతూ ఉంటామే. అంత పెద్ద ప్లాట్ఫామ్ లో టీవీ5లో కూర్చొని ఇట్లాంటి సొల్లు న్యూస్, పక్కింటోడి పెళ్ళాల న్యూస్లు, అసలు ఏంటి సిగ్గుందా కొద్దిగా అని అడగాల్సి వస్తుంది మూర్తిని. నిజంగా దారుణంగా ఉన్నారు వీళ్ళంతా. ఒకసారి ఒరిజినల్ గా రోజా గారు వాళ్ళు మాట్లాడుకున్న వీడియో చూడండి. అధికారంలో మేము ఉన్నా కూడా మొహంలో నెత్తురు చుక్క లేదని మాట్లాడుతుంది. పైన కనిపిస్తున్న వాళ్ళ ముఖాలు చూడండి ఒకసారి. నెత్తురు చుక్క లేకుండా ఎలా కూర్చున్నారు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. మీరు వినండి ఒకసారి. మేము గవర్నమెంట్ లో ఉన్నాం అన్న ఒక ఇది తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మనం మాట్లాడటం తప్ప ఏదో తప్పు చేసుకుంటూ పోతున్నారు. జనాల్లో బాగా నేషనల్ బాగా కవర్ చేసేసింది. నేషనల్ న్యూస్ అయిపోయింది, పార్లమెంట్ లో రాసే మనం మాట్లాడుతున్నాం. జనాల్లో బాగా అర్థమైంది. ఇంట్లో వైఫ్ పిల్లలు అందరూ ఉన్నారు కదా, లేడీస్ ఒక ఫాదర్ ఉన్నారంటే చూశారు కదా, అక్కడ రోజు ఏం మాట్లాడుతుంది? అధికారంలో ఉన్నాం కానీ మనల్ని ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు పైనటువంటి చెత్త న్యూస్, చెత్త ప్రోపగండా చేశామో అప్పటి నుంచి ప్రజలు మనల్ని నమ్మట్లేదు అనేసి కూటమి ప్రభుత్వం కళ్ళ కిందులుగా కొట్టుకుంటున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే వాళ్ళ సొంత మీడియా పైనే వాట్ ఆర్ యు టాకింగ్ అంటూ విరుచుకు పడుతున్నారంటూ ఆవిడ మాట్లాడితే సొంత పార్టీ మనమే చేశాము. అసలు ఎవడన్నా వాళ్ళ కెమెరాలు అన్నింటి ఎవడన్నా అటు మాట్లాడుకుంటాడు నిజంగానే కల్తీ జరిగిన? అరే మినిమం మనిషి పుట్టకు పుట్టారా లేదా, సిగ్గు జరాలు ఉన్నాయా లేవా మీకు అనేది నాకు ప్రతిసారి డౌట్ వస్తూనే ఉంటది. ఇంత దిగజారుడు న్యూస్ మళ్ళీ సీనియర్ జర్నలిస్టులు మూర్తి కావచ్చు, ఆయన అజిత కావచ్చు, ఇంక ఎవరైతే చేసిన వాళ్ళంతా సీనియర్ జర్నలిస్టులు చెప్పుకుంటారే. ప్రజల మొహం మీద ఠు అని ఊసి చెప్పు తీసుకొని కొడతారు కదా వాస్తవమైన వీడియో చూసినప్పుడు. అని సెన్స్ కూడా వీళ్ళకి పనిచేయట్లేదా? అంటే దిగజారి 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 ఎంతకన్నా దిగజారకూడదు. కాళ్ళ దగ్గర నుంచి కిందకెళ్ళి అశుద్ధం తిన్నా కూడా అంత దిగజారి ఎవడు మాట్లాడేమో అన్న సిచ్యువేషన్ నేను ఆలోచిస్తుంటే అంతకన్నా దిగజారిపోయి అశుద్ధమే ఉంది, పరమాణంలా తాగుతావు అన్నట్టుగా వీళ్ళు చేసే న్యూస్లు కానీ వీళ్ళు పెట్టే పోస్టులు కానీ ఉంటుంది చూస్తుంటే చాలా 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 బాధేస్తుంది నాకు. మనిషి పుట్టక పుట్టినోడు ఎవడు ఇంత దారుణంగా అయితే మాట్లాడు. అర్థమవుతుంది కదా మీకు? వాళ్ళు మాట్లాడిన కాంటాక్స్ట్ ఏంటి అంత క్లియర్ గా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఏం పీకలే. మళ్ళీ ఇంకోసారి ప్లే చేస్తున్న వీడియో, ఒరిజినల్ వీడియో. మేము గవర్నమెంట్ లో ఉన్నాం అన్న ఒక ఇది తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మనం మాట్లాడటం తప్ప ఏదో తప్పు చేసుకుంటూ పోతున్నారు. జనాల్లో బాగా నేషనల్ బాగా కవర్ చేసేసింది.
నేషనల్ న్యూస్ అయిపోయింది, పార్లమెంట్ లో రాసావు మనం మాట్లాడుతున్నాం. జనాల్లో బాగా అర్థమైంది. దారుణం కదండి సార్, ఎందుకు వచ్చేయాలి పెట్రోల్ బాంబు. ఇంట్లో వైఫ్ పిల్లలు అందరూ ఉన్నారు కదా, లేడీస్ ఒక ఫాదర్ ఉన్నారంటే చూసారు కదా! అదనమాట జరిగింది. ఇప్పుడు చెప్పండి. చెప్పుతో కొట్టాలా లేదా ఇట్లాంటి పిచ్చి న్యూస్‌ని ప్రజల్లోకి స్ప్రెడ్ చేసే సో కాల్డ్ జాతి మీడియాలో ఉన్నటువంటి ఈ జాతి రత్నాల్ని. నాకైతే చాలా జాలేస్తుంది వీళ్ళని చూస్తే. వీళ్ళ బ్రతుకులు నిజంగా మరీ దిగజారిపోయిన బతుకులని నాకు అర్థమవుతుంది. రోజు రోజుకి ఇంత దిగజారటం అంటే ఎవడి వల్ల కాదు. కానీ వీళ్ళ వల్ల అవుతుంది. అది ఒకంత నాకు బాధగున్నా కూడా దేవుడు వీళ్ళకి కొద్దిగన్నా చిత్తశుద్ధి, మంచి న్యూస్ చేసే ఆలోచన, పక్కింటి ప్లేటులో తినకుండా, అసత్య న్యూస్ పెట్టకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా అజిత గారు ఆడపిల్లే గదా! కొద్దిగా వెరిఫై చేసుకొని మాట్లాడాలి కదా! సిగ్గులేదా మేడం మీకు? ఆ! ఏంటో న్యూస్. సరే కానియండి. దొరికింది కొట్టాలా. మా జాతి మీడియాని కాపాడుకోవాలి అంతే గదా! కానీ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓన్లీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.